దేవుడి గుడిలోకి మనం దేవుని చూడడానికి ఎడుతున్నామా, లేదా చూడడానికి వచ్చేవాళ్ళు ఎవరినైనా చూడడానికి ఎడుతున్నామా, అది కూడా ఆలోచించుకోవాలి కదా. అది చిత్తశుద్ధి అక్కడ తేలిపోతుంది. నువ్వు దేవుడి కోసమే పెడితే దైవ దర్శనం అవుతుంది. ఎవరినో చూడడానికి వచ్చిన వాళ్ళని చూడడానికి వెళ్ళామనుకో దర్శనం అవ్వచ్చు కాకపోవచ్చు. దేవుణ్ణి చూడడానికి వెళితే దర్శనం అవుతుంది. అందుకని మన చిత్తశుద్ధి అక్కడ. అమ్మవారి దగ్గర అపారమైన బంగారం ఉంటుంది, పట్టుచీర కట్టుకుని ఉంటుంది, సమస్త ఆభరణాలు దర్శించి ఉంటుంది. ఇక అంత అందమైనటువంటి స్త్రీ సృష్టి మొత్తం మీద ఉండే అవకాశం లేదు. ఇక్కడ ఆవిడ పేరే సౌందర్య లహరి. అందుకని ఒకవేళ వ్యామోహంతో వెళ్ళినా అక్కడికి వెళ్ళాలి. వ్యామోహమైనా పిచ్చి కోరికైనా ఆవిడ మొట్టిగా వేసి ఏమిట్రా సన్నాసి అని జ్ఞానం ఇస్తుంది. ఇంకో చోట కడితే ఉపయోగమే ఉంది. ఇక్కడ అంత ఆకర్షణ ఈవిడలో ఉంటుంది. కానీ ఆవిడ మొత్తం శివుడికి ఆకర్షితురాలయ్యింది. అంటే జ్ఞానం వెనకాల ఎప్పుడూ వైరాగ్యం ఉంటుంది. జ్ఞానానికి వైభవానికి వెనకాల ఎప్పుడూ వైరాగ్యం ఉంటుంది. వైభవం అంటే అమ్మవారు, వైరాగ్యం అంటే శివుడు. ఈ ఇద్దరు కలవడమే అర్ధనారీశ్వర తత్వం. మన జీవితంలో కూడా వైభవాన్ని వైరాగ్యాన్ని